హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ డెవాప్స్ బై మీను. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక మన లోకల్ సర్వర్లో ఉండే ఫైల్స్ అనేది రిమోట్ సర్వర్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, లేదు ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి ఫైల్స్ ఏ విధంగా కాపీ చేయాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి నేను నా సర్వర్కి అనేది కనెక్ట్ అవుతున్నాను. లెట్ మీ కనెక్ట్ టు పుట్టి అండ్ విచ్ ఈస్ న్యూలీ క్రియేటెడ్ సర్వర్ అండ్ నాకైతే ఇందులో ఎటువంటి ఫైల్స్ అయితే లేదు. సో లెట్ మీ చెక్ దట్ యాజ్ వెల్. సో చూడండి, ఇక్కడైతే ఎటువంటి ఫైల్స్ అయితే లేదు. సో ఓకే. సో ఇప్పుడు వచ్చేసి ఇది నా లోకల్ ఇది నా రిమోట్ సర్వర్ అండ్ లోకల్ సర్వర్ వచ్చేసి నా నార్మల్ డెస్క్ టాప్, లైక్ వాట్ ఎవర్ ఐఎమ్ యూజింగ్. సో కరెంట్లీ వాట్ ఎవర్ ఐఎమ్ యూజింగ్. సో ఇప్పుడు నా ఏం వచ్చేసి ఏమంటే, ఇక్కడ నేను డౌన్లోడ్స్లో ఏదైతే ఫైల్ ఇది ఉందో డాట్ పెంకి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మై ఫైల్ ఇట్. సో ఈ ఫైల్ అనేది నేను ఈ సర్వర్కి కాపీ చేయాలనుకుంటున్నాను. సో అది ఏ విధంగా కాపీ చేస్తాము? సో నార్మల్గా మనం కాపీ చేయడానికి కమాండ్ ఏం యూజ్ చేస్తాము? నార్మల్గా సిపి, let me increase font size. మామూలుగా కమాండ్ వచ్చేసి సిపి సోర్స్ పాత్ డెస్టినేషన్ పాత్, ఎందుకంటే రెండు ఒకే సర్వర్లో ఉంటాయి కాబట్టి సోర్స్ పాత్ డెస్టినేషన్ పాత్ ఇలా ఇస్తాం. సో నార్మల్గా కాపీ కమాండ్ అయితే ఇది మనం యూజ్ చేసేది. సో ఇప్పుడు మన ఏమంటే లోకల్ నుంచి రిమోట్ సర్వర్కి కాపీ చేయాలి కదా. సో ఇది కూడా సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే ఎస్సిపి ఇక్కడ సోర్స్ పాత్ అంటే మన లోకల్ పాత్ అండ్ బిఫోర్ డెస్టినేషన్ పాత్ మనం రిమోట్కి కనెక్ట్ అవ్వాలి కాబట్టి రిమోట్ సర్వర్కి ఏదైతే రిమోట్ సర్వర్ ఉందో, సో రిమోట్ సర్వర్ యొక్క యూజర్ నేము @ ఐపీ అడ్రస్ కోలాన్ ఇచ్చి డెస్టినేషన్ పాత్ అనేది ఇస్తాం. సో దిస్ ఈస్ ద వే వీ హ్యాడ్ టు గివ్. సో ఈ కమాండ్ క్లియర్గా అర్థం అవడానికి ఇక్కడ క్లియర్గా రాస్తాను చూడండి. ఎస్సిపి కమాండ్ లోకల్ పాత్ అంటే ఇది నా లోకల్ మెషిన్ కదా, ఇందులో నేను ఇది ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేస్తే కాపీ యాస్ పాత్ వచ్చింది కదా. సో ఇక్కడ పేస్ట్ చేస్తాను. దెన్ రిమోట్ సర్వర్ యూజర్ నేమ్, సో రిమోట్ యుబంటు మెషిన్. సో లైనెక్స్ అయితే వేరుంటుంది. ఇప్పుడు యుబంటు మెషిన్ కదా, సో యుబంటు @ ఐపీ అడ్రస్. లైనెక్స్ అయితే EC2 ఇస్తాం, లేదా రూట్ ఒకవేళ కనెక్ట్ అంటే రూట్ @ ఇస్తాం. బట్ నేను యుబంటు మెషిన్కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా అండ్ ఐపీ అడ్రస్ వచ్చేసి ఇది ఐపీ అడ్రస్ అండ్ కోలాన్ పాత్. సో ఈ ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏదైతే ఉందో home/ubuntu, సో ఈ పాత్లో కాపీ చేయాలనుకుంటున్నా. సో లెట్ మీ కాపీ. సో దిస్ ఈజ్ మై కంప్లీట్ కమాండ్ నౌ. సో లెట్ మీ కాపీ దిస్ అండ్ సో ఇది లోకల్ మెషిన్లో కమాండ్ ప్రాంప్ట్ ఉంది. సో కమాండ్ ప్రాంప్ట్లో ఈ కమాండ్ పేస్ట్ చేస్తాను. సో చూడండి, ఇప్పుడు ఇది వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అనేది కూడా మనం చూద్దాం. సో కనెక్షన్ లాస్ట్, పర్మిషన్ డినై పబ్లిక్. సో ఇలా ఎందుకు వస్తుందంటే ఎర్రర్ అనేది, సో నార్మల్గా మనకి లెట్ మీ టేక్ ఎ న్యూ ఫైల్. సో నార్మల్గా ఏమంటే మనకి వచ్చేసి ఇప్పుడు కీస్ అనేది అనుకోండి. మనకి కీస్ అయితే ఎన్ని టైప్స్ ఆఫ్ కీస్ ఉన్నాయి? మనకి 2 టైప్స్ ఆఫ్ కీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పబ్లిక్ కీ ఒకటి ఉంటుంది అండ్ వీ హ్యావ్ ప్రైవేట్ కీ యాజ్ వెల్. నాకు ఈ డ్రాయింగ్ కానీ ఇవి కానీ అంతా ఐఎమ్ నాట్ ఏ పర్ఫెక్ట్, సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. సో ఇలా ప్రైవేట్ కీ ఉంటుంది కదా. సో మనకి పబ్లిక్ కీ ఉంటాయి, ప్రైవేట్ కీ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే ఒక రిమోట్ సర్వర్ యొక్క పబ్లిక్ కీ ప్రైవేట్ కీ అనేది కనెక్ట్ చేయాలనుకున్నాం అనుకోండి. వన్ సెకండ్. ఒక్క నిమిషం అండి. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. Let me take a new file.
ఓకే. సో ఇది పబ్లిక్ కీ, ఇది ప్రైవేట్ కీ అనుకుందాం. సో ఇలా ప్రైవేట్ కీ పబ్లిక్ కీ ఉన్నాయి కదా. సో మనం ఏ సర్వర్ నుంచి పబ్లిక్ కీ ప్రైవేట్ కీస్ అనుకోండి. సో ఇప్పుడు నార్మల్గా పబ్లిక్ కీస్ అనేటివి మనము డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా పబ్లిక్ కీస్ అనేది మనకి మనము ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నీడ్స్ టు మేక్ ఎస్ఎస్హెచ్ కనెక్షన్. సో ఎస్ఎస్హెచ్, సో ఇలా మనము కీస్ అనేది జనరేట్ చేయడానికి మనం యూస్ చేసే కమాండ్ వచ్చేసి ఎస్ఎస్హెచ్ హైఫన్ కీజన్ అనే కమాండ్ యూస్ చేస్తాం. ఈ కమాండ్ యూస్ చేసినప్పుడు ఏమంటే మనకి టూ కీస్ అనేది జనరేట్ అవుతాయి. సో వన్ కీ వచ్చేసి సంథింగ్ id/rsa.pub ఇలా ఎక్స్టెన్షన్స్తో వస్తుంది. ఇంకోటి ప్రైవేట్ కి వచ్చేసి నార్మల్గా id/rsa ఇలా వచ్చేస్తుంది. సో ఇలా టూ కీస్ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే మనము ఇప్పుడు టూ పాత్స్ ఉన్నాయనుకోండి. సో సపోజ్ ఇప్పుడు మనం లోకల్ నుంచి రిమోట్ కనుకోండి, ఇది నా లోకల్ మెషిన్ and let me consider this as my remote server. సో ఇప్పుడు మనం లోకల్ మెషిన్ లో మనకి ఏదైతే ఈ కీ ఉంటుందో id/rsa.pub అనే కీ ఏదైతే ఉంటుందో ఈ కీని తీసుకెళ్ళి రిమోట్ సర్వర్ ఉంటుంది కదా. సో రిమోట్ సర్వర్ లో ఆథరైజ్డ్ కీస్ ఫోల్డర్ అని ఒకటి ఉంటుంది. ఆథరైజ్డ్ కీస్ అని ఒక ఫైల్ ఉంటుంది. సో ఈ ఫైల్లో ఇవ్వాలి, అంతే అండి. సో ఇక్కడ మీకు డయాగ్రామ్ అర్థం కాలేదేమో సరిగా క్లియర్గా. సో లెట్ మీ మనం డైరెక్ట్గా చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఎస్ఎస్హెచ్ హైఫన్ కీజన్ అనేది యూజ్ చేద్దాం. ఎస్ఎస్హెచ్ హైఫన్ కీజన్ ఏం చేస్తుందంటే ఇది ఒక ఎస్ఎస్హెచ్ కీని జనరేట్ చేస్తుంది. సో ఇదేం చేస్తుందంటే సో డిఫాల్ట్ పాత్ లైక్ సి డ్రైవ్ లో ఈ పాత్ లో .ssh ఫోల్డర్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. సో ఇఫ్ యూఆర్ ఓకే వీ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. లేదు మనకి ఏదైనా సెపరేట్ పాత్ కావాలనుకోండి, ఆ పాత్ ఇస్తాం. సో నవ్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీ డిఫాల్ట్. లెట్ మీ క్లిక్ ఎంటర్. సో ఇక్కడ ఆల్రెడీ ఒక ఉన్నాయి, ఏమైనా ఓవర్ రైట్ చేయాలనుకుంటుంది. ఇఫ్ వాంట్ టు ఓవర్ రైట్ యూ కెన్ యూజ్ ఓవర్ రైట్. ఇఫ్ నో, సో నాకు ఆల్రెడీ ఉన్నాయి, సో నేను ఓవర్ రైట్ చేస్తాను. సో పారాఫ్రేజ్ నో నీడ్, జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. అగైన్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇప్పుడు ఇది అయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఆ పాత్లోకి వెళ్దాం. సి డ్రైవ్లో కొన్ని హిడెన్ ఫైల్స్ ఉంటాయి, మీరు కావాలన్నా వచ్చి వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు సి డ్రైవ్లో యూజర్స్లో ఉంది. యూజర్స్లో గౌర మీనాక్షి ఉంది. ఇందులో .ssh, ఇందులో id/rsa.pub ఉంది కదా. ఓకే, id/_pub ఉంది. సో నేనేం చేస్తానంటే దీని యొక్క కంటెంట్ ఏదైతే ఉందో సో ఇది మొత్తం కాపీ చేస్తాను. సో కాపీ చేసి, ఇది రిమోట్ సర్వర్ కదా నాది. సో ఈ రిమోట్ సర్వర్లో కూడా సేమ్ అదే విధంగానే ఎస్ఎస్హెచ్ హైఫన్ కీజన్ యూజ్ చేస్తాను. సో దెన్ ఇట్ విల్ క్రియేట్ సమ్ id/rel ఇలా క్రియేట్ చేస్తానంటుంది. సో క్లిక్ ఆన్ ఎంటర్. సో నవ్ విల్ గో టు .ssh path. ఇక్కడ ఫైల్స్ చూసినట్టయితే ఇక్కడ ఆథరైజ్డ్ కీస్ ఉంది కదా. సో లెట్ మీ ఎడిట్ దిస్ sudo vi authorized keys. సో ఇక్కడ ఆల్రెడీ ఒక కీ ఏదైతే ఉందో ఇది మనం నార్మల్గా సర్వర్కి కనెక్ట్ అవుతాం కదా, ఆ సర్వర్ యొక్క పెమ్ కీ ఉంది. అండ్ ఈ కీ కాకుండా నేను ఏదైతే లోకల్ సర్వర్ ఉందో ఆ లోకల్ సర్వర్ యొక్క కీ ఇస్తున్నాను. ఓకే, లెట్ మీ పేస్ట్ హియర్. లెట్ మీ సేవ్. సో ఇప్పుడు సేవ్ అయిపోయింది.
ఇప్పుడు మనం మన డిఫాల్ట్ దాంట్లోకే వెళ్దాం. ఇక్కడ ఏం ఫైల్స్ లేవు. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఏం చేయము, జస్ట్ సింపుల్ ఇంతకుముందు ఏదైతే కమాండ్ రన్ చేసామో తిరిగి ఆ కమాండ్ ఎస్సిపి లోకల్ ఫైల్ యుబంటు ఎంటర్. ఇప్పుడు చూడండి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది టెస్టింగ్ మెనూ డాట్ పెమ్. సింపుల్. ఇప్పుడు మనం వెళ్ళి ఇక్కడ ఇంతవరకు ఏమీ లేవు కదా, లెట్ మీ గివ్ ఎల్ఎస్. ఇక్కడ చూడండి టెస్టింగ్ మెనూ డాట్ పెమ్ వచ్చింది. సో ఇన్ ద సేమ్ వే లెట్ మీ ట్రై వన్ మోర్. ఏదైనా ఫైల్ ఇంకొకటి కూడా చూపిస్తాను. సపోజ్ ఒకవే సపోజ్ 1 సెకండ్. ఓకే, లెట్ మీ కాపీ దిస్ రెజ్యూమ్ యాజ్ వెల్. కాపీ యాజ్ పాత్. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను, సేమ్ ఇదే ఇస్తాను ఈ పాత్లని. జస్ట్ ఫైల్ పాత్ చేంజ్ చేస్తాం. ఎస్సిపి కమాండ్ ఫైల్ పాత్ యుబంటు. ఇప్పుడు చూడండి రెజ్యూమ్ డాట్ పీడిఎఫ్ ఇట్ గాట్ సెంట్. లెట్ మీ క్లిక్ ఆన్ ఎల్ఎస్. సో ఈ విధంగా మనం ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నౌ సపోజ్ ఇప్పుడు ఒకవేళ యూజర్ ఇక్కడ యుబంటు ఇచ్చాను కదా, సేమ్ ఒకవేళ ఇప్పుడు రూట్ యూజర్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, కనెక్షన్ లాస్ పర్మిషన్ డినైడ్. ఎందుకంటే ఇక్కడ నేను కీ ఇచ్చింది ఓన్లీ నాది ఏదైతే సర్వర్ ఉందో లోకల్ సర్వర్ నుంచి ఓన్లీ యుబంటుకి మాత్రమే కాపీ చేస్తాను. ఇఫ్ ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్ టు రూట్ యూజర్కి కూడా అది కాపీ చేయాల్సి ఉంటుంది. సో మనం ఏ యూజర్కి అయితే ఇచ్చామో ఆ యూజర్కి మాత్రమే వెళ్తుంది. ఇది అండి మనం లోకల్ సర్వర్ నుంచి రిమోట్ సర్వర్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనే ఫైల్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలనేది. సో అండ్ అలానే ఇంకా నెక్స్ట్ ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి సేమ్ సర్వర్కి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా సేమ్ ప్రాసెసే ఉంటుంది. జస్ట్ ఆ సర్వర్లో కూడా సేమ్ ఇలా పబ్లిక్కి ఉంటుంది కదా, ఇందులో ఏదైతే ఉందో ID/REC.pubకి ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ చేస్తే అది రిమోట్కి కనెక్ట్ అవుతుంది. సపోజ్ అది కూడా చెక్ చేస్తాను ఒక నిమిషం. ఇది ఒక సర్వర్ కదా, ఇంకొక సర్వర్కి కూడా కనెక్ట్ అవుతాం. లెట్ మీ టేక్ టు పుట్టి సర్వర్ 2 కూడా ఓపెన్ చేస్తాను. ఈ టెస్టింగ్ 1 టెస్టింగ్ 2 అని ఇచ్చాను, జస్ట్ ఫర్ నేమింగ్ కన్వెన్షన్స్ ఓన్లీ ఐ గేవ్. సో నౌ లెట్ మీ ట్రై టు కనెక్ట్ టు దిస్ సర్వర్. Ubuntu user, let me clear this. ఇక్కడ చూడండి ఇక్కడ ఎటువంటి ఫైల్స్ అనేది లేదు. ఇప్పుడు నేను ఈ సర్వర్స్ రెండు పక్కనే పెడతాను. ఓకే, సో ఇది సర్వర్ 1 అనుకోండి, ఇది సర్వర్ 2 అనుకోండి. సో ఇక్కడైతే నాకు 2 ఫైల్స్ అయితే ఉన్నాయి, resume.pdf అండ్ testingmenu.pem ఫైల్స్ ఉన్నాయి. ఇవి రెండు నేను ఆ సర్వర్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో సేమ్ కమాండ్ ఎస్సిపి ఫైల్ పేరు కదా /home, అదర్వైజ్ డైరెక్ట్లీ ఇది సేమ్ పాత్లోనే ఉన్నాం కాబట్టి resume.pdfని ఏ పాత్లోకి యుబంటు యూజర్ నేమ్ యుబంటు సెకండ్ సర్వర్ యొక్క ఐపీ ఇస్తాను కోలాన్ /home/Ubuntu. Yes. So permission denied. Why we got permission denied issues means, so ఈ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ అనేది మనం ఆ సర్వర్కి కాపీ చేయలేదు. సో లెట్ మీ గో టు cd/.ssh ఫోల్డర్ ls-le. ఇక్కడ .pub ఉంది కదా, ఆ కీ కాపీ చేద్దాం. సో ఇక్కడ ఏదైతే వచ్చిందో దీన్ని జస్ట్ కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి ఈ సర్వర్లో కూడా మనం SSH కీస్ జనరేట్ చేయలేదు, SSH-keygen యూజ్ చేస్తాం. జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ cd:/.ssh. ఇక్కడ ls-la sudo vi
ఆథరైజ్డ్ కీస్ ఎడిట్ చేద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ ఏదైతే ఉందో ఇది నార్మల్ కీ. సో ఇది ఆల్రెడీ ఉన్న డిఫాల్ట్ కీ. మనం సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి ఇందాక ఒక కీ ఇచ్చాం కదా, ఆ కీ. సో అండ్ సర్వర్ 1 నుంచి సర్వర్ 2కి కనెక్ట్ అయ్యి ఆ ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడానికి సో వీఆర్ గివింగ్ దిస్ వన్. సో ఇది ఫైల్ ట్రాన్స్ఫరే కాదండి, నార్మల్గా ఎస్ఎస్హెచ్ కూడా ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి ఎస్ఎస్హెచ్ అవడానికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్. దాని యొక్క పబ్లిక్కి కాపీ చేస్తాం అంతే. సో నౌ ఇప్పుడు ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయినా కమాండ్ రన్ చేయొచ్చు, బట్ ఫర్ యువర్ రెఫరెన్స్ విల్ గో టు ద. సో ఇప్పుడు సేమ్ కమాండ్ ఎస్సిపి రెజ్యూమ్ డాట్ పీడిఎఫ్ ఉంది కదా, ఇది యుబంటు ఈ పాత్లోకి వెళ్ళి ఇద్దామంట. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి బిఫోర్ రన్నింగ్ దిస్ కమాండ్. సో ఇక్కడ ఫైల్స్ అయితే ఏమీ లేవు. సో లెట్ మీ ఎంటర్ దిస్ కమాండ్. సో ఇక్కడ రెజ్యూమ్ డాట్ పీడిఎఫ్ అనేది సెండ్ అయింది. ఇప్పుడు ఎల్ఎస్ ఇద్దాం. సో ఇక్కడ చూడండి, ఒక నిమిషం సారీ. scp resume.pdf ubuntu 13.127.136. One second. scp ubuntu @IP address :/home/ubuntu. Okay, let me open another server. ఓకే, సో రెజ్యూమ్ డాట్ పీడిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. సో ఇందాక నేను బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చాను, సో కొంచెం స్లాషెస్ చూస్తాను. సో ఇంతే అండి, ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి ట్రాన్స్ఫర్ చేయడానికి. సో ఒకసారి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ఇష్యూస్ వస్తే ఒకసారి పింక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి.